నమస్తే, నేను సునీత, ఎలక్ట్రో హోమియో ఫిజిషియన్ కమ్ డైటీషియన్. ఈరోజు మనం జామకాయ గురించి తెలుసుకుందాం. సరైన సమయంలో సరైన విధంగా జామకాయని తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు మరియు సమస్యలు, ఎవరు తినాలి ఎవరు తినకూడదు, తినే విధానం మరియు వాటి యొక్క అపోహల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. జామకాయలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. జామకాయలలో వైటమిన్ ఏ, ఈ, సి, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫోలేట్, జింక్, యాంటీఆక్సిడెంట్, ఫైబర్ అండ్ వైటమిన్ కే ఇలాంటివి పుష్కలంగా ఉంటాయి. అందుకే జామకాయని న్యూట్రియంట్ డెన్స్ ఫ్రూట్గా పిలుస్తారు. మన తాత పూర్వకాలం నుంచే జామకాయని ఒక ఔషధంగా వాడతారు. వాటిని ఆకులు, గింజలు, తొక్క మరియు పళ్ళని ఔషధంగా వాడతారు. ఇప్పుడు మనం జామకాయ యొక్క లాభాల గురించి తెలుసుకుందాం. జామకాయలో వైటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండడం వల్ల ఇది మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ముడతలు రాకుండా నివారిస్తుంది, మొటిమలు రాకుండా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది స్కిన్ బ్రైట్నర్గా కూడా పనిచేస్తుంది మరియు హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. అంతేకాదండి, లైకోపిన్ అనే స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. జామకాయలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, పేగుల పనితీరుని పెంచుతుంది మరియు గట్ హెల్తీగా ఉండడానికి సహాయపడుతుంది. జామకాయలో పొటాషియం ఉండడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. అంతేకాకుండా మజిల్ క్రాంప్స్ తగ్గుతాయి. జామకాయలో వైటమిన్ కే ఉండడం వల్ల బ్లడ్ క్లాట్ అవ్వడానికి సహాయపడుతుంది మరియు మెగ్నీషియం ఉండడం వల్ల నరాల యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా జామకాయలో లో లోడెడ్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల బ్లడ్లో షుగర్స్ స్లోగా రిలీజ్ అవుతాయి. సో దీంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా తగ్గిస్తుంది. సో అప్పుడు డయాబెటిక్ పేషెంట్ వాళ్ళు జామకాయని చక్కగా తీసుకోవచ్చు. రికమెండెడ్ డైలీ ఒకటి చిన్న జామకాయ, లేదు అంటే పెద్ద దాంట్లో హాఫ్ జామకాయ మాత్రమే తీసుకోవాలి. జ్యూస్ ఫామ్లో మాత్రం తీసుకోకూడదు. ఇంకొకటి జామకాయని ఉప్పు, కారం, చక్కెర వేసుకొని మాత్రం తీసుకోకూడదు. ఇంకొకటి జామకాయలో ట్రిప్టోఫాన్ ఉండడం వల్ల మంచి నిద్ర వస్తుంది. జామకాయని ఎవరు తీసుకోవచ్చు? జామకాయని అందరూ తీసుకోవచ్చండి. పిల్లలు, పెద్దలు, షుగర్ ఉన్న వాళ్ళు మరియు మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు, అధిక బరువు ఉన్న వాళ్ళు రోజు ఒక్క జామకాయ తీసుకుంటే వాటి యొక్క లాభాలు మీరు చక్కగా పొందుతారు. జామకాయని ఎవరు తినకూడదు? జామకాయని 1 ఇయర్ లోపు ఉన్న పిల్లలు తీసుకోకూడదు. తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. అబ్డామినల్ బ్లోటింగ్ ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా తీసుకోకూడదు. మరియు ఈ మధ్యలో కడుపుకు సంబంధించిన ఏమన్నా సర్జరీస్ అయి ఉంటే మాత్రం తీసుకోకూడదు. లైక్ అపెండిసైటిస్ కానీ హెర్నియాకి సంబంధించిన సర్జరీ అయిన వాళ్ళు తీసుకోకూడదు. ఇంకొకటి గ్యాస్ట్రైటిస్ అండ్ అల్సర్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. ఇంకొకటి అలర్జీ ఉన్న వాళ్ళు జామకాయని తీసుకోకపోవడమే ఉత్తమం. ఇప్పుడు మనం తినే విధానం తెలుసుకుందాం. జామకాయని ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ కడుపులో తీసుకోకూడదు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్ మధ్యలో, ఈ టైంలో మధ్యలోనే తీసుకుంటే మంచిది. మరియు పండుని పూర్తిగా తొక్కతో తీసుకుంటే అందులో ఉన్న ఫైబర్ మనకి పుష్కలంగా అందుతాయి. ఇప్పుడు మనం జామకాయ యొక్క అపోహల గురించి తెలుసుకుందాం. జామకాయ తినడం వల్ల సర్దవుతుంది అని చాలామంది అంటుంటారు. అది నిజం కాదండి. ఎందుకంటే జామకాయలు వైటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. కానీ సరైన సమయంలో సరైన విధంగా తీసుకోవడం వల్ల మనకి అలాంటి ఇబ్బందులు ఏమీ రావు. ఇంకొకటి, డయాబెటిక్ ఉన్న వాళ్ళు జామకాయని తినొచ్చా లేదా? చక్కగా తీసుకోవచ్చు డయాబెటిక్ పేషెంట్ వాళ్ళు. ఎందుకంటే జామకాయలో లో లోడెడ్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల వారి యొక్క బ్లడ్లో షుగర్ లెవెల్స్ని స్లోగా రిలీజ్ చేస్తుంది. సో వీళ్ళు రోజుకు ఒక చిన్న జామకాయ, లేదు అంటే పెద్ద దాంట్లో సగం జామకాయ మాత్రమే తీసుకోవాలి.
మనం తీసుకునే ప్రతి ఆహారం మనకు ఒక మెడిసిన్గా పనిచేస్తుంది, కానీ అది సరైన మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే. ప్రతిరోజు ఒక జామకాయ అది మీకు రక్షణగా ఇస్తుంది. ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.